సమయంలోకి వచ్చాము. ఈరోజు మనకి అన్నాజోన్ సిస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. మరి అన్నాజోన్ పాస్టర్ సిస్టర్ గారు వందనాలు. మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసు వైపు చూస్తున్న కార్యక్రమంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఒక్కొక్క దినము మనందరినీ కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్కాలమును, శాంతి, సమాధానం దయచేసి తన కృపలో భద్రపరిచి సజీవులకులో ఉంచి ఆయన నామని కనపరిచే భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞులై ఉన్నాము. నిజమే, ఇటువంటి భయంకర దినాలు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి తన బిడ్డలుగా చేసుకుని ఆయన స్తుతించి ఆయన కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. ఒక చిన్న పాట పాడి దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నానండి. దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు, ఏదైనా చేయగలవు నా జీవితములో. నిన్ను నమ్మిన వారు నీతిమంతులైరి, నిన్ను నమ్మిన వారు నీతిమంతులైరి. దేవా బోధించి చేర్చుమయ్యా సియోనులో, దేవా బోధించి చేర్చుమయ్యా సియోనులో. దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు, నీతో నేను చేసిన నిబంధనలన్నీ స్థిరపరచి నన్ను ఘనపరచినావు. నీరెక్కల నీడలో ఆరోగ్యమిచ్చితివే, సంపూర్ణ బహుమానం నా కొసగుమయ్యా, సంపూర్ణ బహుమానం నా కొసగుమయ్యా. దేవా ఎంతైనా నమ్మదైన దేవుడవు నీవు, ఏదైనా చేయగలవు నా జీవితములో. నీ గాయపడిన చేతులు చాపి నిత్య ప్రేమను నాపై కురిపించినావు. క్రీస్తుతో సిలువ వేయబడి తిని పానార్పణముగా పోయబడి తిని, పరిపూర్ణ బహుమతికై శ్రమలో సంతోషం, పరిపూర్ణ బహుమతికై శ్రమలో సంతోషము. దేవా ఎంతైనా నమ్మదైన దేవుడవు నీవు, ఏదైనా చేయగలవు నా జీవితములో. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నిజమే, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయన గాయపడిన చేతులు ఈ రోజు వరకు ఆయన చాపి రండి 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 అని పిలుస్తానే ఉన్నాడు. ఆయన అంత గొప్ప నమ్మదగిన దేవుడిని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఎల్లవేళలా ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవాతి దేవుడు మనకందరికి దయచేయను. మరి ఈ రోజు వాక్య భాగము దేవుని చిత్తము నా చిత్తము, దేవుని చిత్తము నా చిత్తము. ఏ చిన్నపిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు దేవుని చిత్తం మీద ఆధారపడని ఆశపడతారు. అందుకే ఆయన ఎల్షడాయ్, ఎల్షడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. ఇదే మనము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రారంభములోనే సైన్యముల అధిపతి యెహోవా నీరి నివాసంలో ఎంత రమ్యములు. మళ్ళీ అదే 3వ వచనం రాగానే సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా అని ఉంటది. మళ్ళీ అట్లనే 8వ వచనం రాగానే యెహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపము. మరి చివరి వచనము 12వ వచనంలో కూడా సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అందుకే 84వ కీర్తన 84వ అధ్యాయంలో సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆయన ఒక్క సైన్యానికి అధిపతి కాదు, సైన్యములకు ఆయన అధికారి.
కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఈ రోజు వరకు దేవా అంత గొప్ప పదవి నువ్వు పొందుకున్నావు తండ్రి నాయన. కాబట్టి ఏ పనైనా కూడా ప్రభా నీ దగ్గరికి వస్తేనే తండ్రి, నా ఇష్టము కాదు ప్రభా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింపజేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే అప్పుడే ఆయన తగిన సమయంలో మన ప్రార్థనలు విని తగిన సమయంలో గొప్ప బహుమానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అన్నిటికంటే పైగా దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే స్వతంత్రత, ఇండిపెండెన్స్, స్వతంత్రత. దాన్ని మనం పొందుకున్నాము. కానీ మనం ఏం చేస్తామంటే దేవునికి దూరం అయిపోతున్నాము. నా జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉందని అది ఉపయోగించుకొని మనము దేవునికి దూరం అయిపోతున్నాము. మరి ఆ ప్రభువే మన కొరకు సిలువ మీద చనిపోయిన ఆ ప్రభువే ఎన్నోసార్లు ఆయన చెప్తున్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధింపజేయను ప్రభువా అని గెత్సేమనే తోటలో కూడా ఆయన కేకలు వేసినట్లు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి చివరి సమయంలో కూడా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధింపజేయి ప్రభువా అని తండ్రికి మొరపెట్టుకున్నాడు. ఇదే మనము లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు జక్కయ్య గురించి. జక్కయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన పొట్టివాడైనా కూడా ఎంతో పెద్ద అధికారంలో ఉన్నాడు, ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎంతో పదవి కలిగి ఉన్నాడు. కానీ ఆయన చేసిన కార్యం ఏంటంటే యేసు ఆ మార్గంన వెళ్ళవలసి ఉండెను. యేసు పైనున్న వానిని చూచినాడు. యేసు ఆయన చూచి త్వరగా దిగిరా అని చెప్పినాడు. యేసు ఆయనతో నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఫస్ట్ ఏమో యేసు ప్రభు తన మార్గం అక్కడ వెళ్తున్నాడు, పైనున్న వానిని చూచాడు. మూడవదిగా అక్కడ పిలిచాడు. తర్వాత ఆయన నేను ఇంటికి రావాల్సి ఉన్నదని అతనితో చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే మన హృదయాల్ని ఆయనకి సమర్పించుకొని ఆయన చిత్తం మీద మనం ఆధారపడతామో అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో సమస్తం ఆయన చేతికి అప్పగించాల. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా మన ప్రభు అంటాడు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆ ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటని ఆయన ప్రతి ఒక్కరికి బయలుపరుస్తున్నాడు. నీ చిత్తం ప్రార్థన చేసేటప్పుడేమో తండ్రికి నీ చిత్తం అన్నాడు, మనకి చెప్పేటప్పుడు కూడా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క చిత్తం ఏంటో మన యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించినట్లయితేనే, ఆయన చిత్తం మీద మనం ఆధారపడితేనే, మన సొంత చిత్తం మీద కాకుండా ప్రతి విషయంలో మన పాద సన్నిధిలో, దేవుని యొక్క పాద సన్నిధిలో మనం మోకరించి ఆయన చిత్తాన్ని మనం గుర్తిరిగినట్లయితేనే అప్పుడే మనము నూతన సృష్టిగా మార్చబడతాము. ఆయనకి ఇష్టలుగా, ఆయనకు నమ్మకస్తులుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి దేవుని చిత్తం మీద ఆధారపడాలంటే, ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి మనకి తగినంత జ్ఞానం లేకపోయినా కూడా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే ఆయనే మనల్ని సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని గురించి సాతానికి కూడా తెలుసు దేవుని గురించి. కానీ సాతానికి ఏంటంటే పశ్చాత్తాప హృదయం లేదు. కానీ మానవునికి పశ్చాత్తాప హృదయం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి రావడము, ఆయన పాదాలు ఆశ్రయించడము, క్షమాపణ కోరడము, దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానం పొందుకునే భాగ్యాన్ని దేవుడు మానవుడికి మాత్రమే దయచేశాడు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో లూకాసు వార్త 19:6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎప్పుడైతే ఆ ప్రభువుని మనము హృదయంలో మనం చేర్చుకుంటామో అప్పుడే మన హృదయాల్లో సంతోషము. పాప మా జక్కయ్య ఎప్పుడు ఆయన చేసిన పని కూడా మనకు తెలుసు. పెద్ద డబ్బులు సంపాదిస్తా ఉంటాడు ఆయన ధ్యాస, ఆయన గురి అంతా ఎప్పుడు డబ్బుల మీదనే ఉంటది. కానీ ఆ ప్రభువును చూడగానే అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను అని మనం అక్కడ చూస్తున్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14, 17 వచనం మనం చూసినట్లయితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు
క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మనను ఏకము చేసెను సమాధానపరిచాడు. మనకి తండ్రికి సమాధానపరిచాడు. ఎంతో దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన సమాధానపరిచి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా ఆయన సృష్టించాడు. ఒక నూతన పురుషునిగా. ఇదే జక్కయ్య జీవితంలో జరిగిన కార్యము. ఒక నూతన పురుషునిగా. పాపం ఆయన ఎంత సంపాదించాడో, ఎంత పోస్ట్లో ఉన్నాడో, ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడో గాని ఆ ప్రభువుని చేర్చుకున్న వెంటనే ఒక నూతన పురుషుడిగా అతడు మార్చబడ్డాడు. యేసు ప్రభు కొంచెం దూరంలో నిలబడ్డాడు. చెట్టు మీద ఉన్న ఆయన ఉన్నాడు, కానీ క్రింద యేసు ప్రభు ఉన్నాడు. నేను కాదు అనుకోవచ్చు, కానీ జకరియా నన్ను పిలవడాలేదులే, ఎవరినో పిలుస్తున్నా అనుకోవచ్చు. కానీ జకరియా, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. ఏంటి ప్రభువా? సారీ నాయనా, నాకు ఎన్నో పనులున్నాయి. ఈ రోజు నేను ఉద్యోగానికి పోవాలా, ఎంతో మందికి నేను పనులు అప్పచెప్పాలా, నేను ఎంతో డబ్బులు సంపాదించాలా, నేను సాయంత్రం వస్తానులే, అన్ని పనులు ముగించుకుని వస్తానులే, అప్పుడు నీతో హాయిగా మాట్లాడుకుందాంలే అనలేదు. కాబట్టి ఆయన్ని వెంటనే ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన మన ప్రభువు కూడా ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు. కాబట్టి ఎప్పుడు మనము మన ధ్యాస అంతా మన కుటుంబము, మన ఉద్యోగాలు, మన పరిస్థితుల మీదే మనం ఆధారపడి ఉంటాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని చిత్తములకు లోబడినట్లయితేనే, మన సొంత జ్ఞానం మీద మన కాదు, ఆయన చిత్తం మీద ఆధారపడితేనే ఆయన స్వరమును వినగలగాము. వెంటనే ఆయనకు లోబడే జీవితం కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఇదే కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4 నుంచి 7 వచనం చదివితే, దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనము నీ యొద్దకు చాటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీ కృప కొరకు వారు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు, కపటము చూచి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. దుష్టత్వము, చెడుతనము, తర్వాత పాపము, తర్వాత అబద్ధమ మాటవాడు, కపటము, వీళ్ళందరూ జరిగించువారు దేవునికి అసహ్యులు అని ఒక పెద్ద లిస్ట్ మనం ఇక్కడ చూస్తున్నాము. చూసిన తర్వాత వెంటనే ఇదే కీర్తనలో 5వ అధ్యాయం 7వ వచనం రాగానే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించను అని మనము అక్కడ గోజాడి దేవుణ్ణి మనము అడిగినట్లయితే, కాబట్టి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. నేనైతే పెద్ద లిస్ట్ ఏమో అక్కడ ఉంది. ఆ లిస్ట్ లో మనం కలిసిపోకుండా మనము నేనైతే ప్రతిదినము దేవా, నేనైతే ప్రభువానైనా నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. కాబట్టి ప్రభా, నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను నమస్కరిస్తాను. ప్రభా, నేను మాత్రం తండ్రి ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళతో నేను కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన బిడ్డగా తండ్రి నాయనా, నేను నీ చిత్తమును గుర్తెరిగే బిడ్డగా ప్రభా, నీ నామును గణపరిచే బిడ్డగా ప్రభా, నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా అని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు, మన ఆర్తధ్వని ఆయన వింటాడు. కాబట్టి ఇక్కడ జక్కయ్య కూడా మనల్ని దేవుడు మరి యేసు ప్రభు మన జక్కయ్యని పిలిచినప్పుడు, అయ్యా నా ఫ్రెండ్స్ తో కలిసి వస్తానులే, లేకపోతే మిగతా పనులను ముగించుకుని వస్తానని నేను చెప్పకుండా వెంటనే కాబట్టి ఆ లోబడిన జీవితం కలిగి ఉంటేనే మనము దేవుని చిత్తాన్ని మనము గుర్తెరగగలము. మనము దేవుని చిత్తము గుర్తెరిగిన వెంటనే ఆ ప్రభు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడతాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినట్లయితే వెంటనే ఆయన జోక్యం తీసుకుని మన పక్షముగా ఉండి మన కోరికలు ఆయన సిద్ధింపజేస్తాడు. అందరికీ తెలుసు, ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనంలో, ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనంలో, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను.
అతడు అంటే ఫరో తన సేవకులను చూచి, ఎవరిని చూచి? ఇక్కడ ఇతని వలె అంటే యోసేపు ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటాడు ఇక్కడ. కాబట్టి 39వ వచనం రాగానే దేవుడు ఇదంతా నీకు తెలియపరచను గనక నీ వలని వివేక జ్ఞానము గలవారెవరను లేరు లేరు. 40వ వచనం రాగానే నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. కాబట్టి ఈ హృదయాన్ని కరిగించింది, ఈ మాటలు చెప్పడానికి దేవుడే తన కార్యాన్ని జరిగిస్తాడు. మనము చేయవలసింది సంపూర్ణంగా దేవుని చిత్తం మీద మనం ఆధారపడి ఆయన్ను గణపరిచినట్లయితే తగిన సమయంలో ఆయన వేరే వాళ్ళ ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చి తన బిడ్డల విషయంలో జోక్యము చేసుకుని గొప్ప కార్యాలు చేయాలని మన ప్రభువు ఆశపడుతున్నాడు. మరి ఇక్కడ ఈ ఫరో రాజు నువ్వు అధికారి 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు అని చెప్పలేదు. పర్మనెంట్ గా నీవు నా ప్యాలెస్ లో ఉండాలా, నా భవనములో ఉండాలా, అధికారిగా ఉండాలా, సింహాసనము నీదే అని ఎంతగా మరి ఫరో రాజు మరి యోసేపు గురించి అక్కడ చెప్తాడు. ఇతని వలే దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడు కలిగి ఉంటామండి? మనము సంపూర్ణంగా దేవుని చిత్తం మీద ఆధారపడి ఆయన నామాన్ని మనం గణపరిచినట్లయితేనే అదే దేవుని చిత్తం మనం గుర్తిరుగుతాము. అప్పుడు మన జీవితంలో కూడా దేవుడు కూడా తన చిత్తాన్ని చెయ్యాలని ఆయన ఆశపడతాడు. కాబట్టి ఇక్కడ పర్మనెంట్ గా మరి సింహాసనాన్ని పొందుకొని మరి ఇక్కడ దేవుని కార్యాలు చేయడం కూడా మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే కష్టమైన మనము దానిని సంపూర్ణంగా దేవుని చిత్తం మీద ఆధారపడి దేవా ఈ పని నాకు అప్పగించినావు తండ్రి నాయన, ఇది ఎలాగ చెయ్యాలి ప్రభా నాయన, ఇది నా వల్ల కాదు తండ్రి నాయన, చాలా కష్టంగా ఉందని మనం దేవుని ప్రార్థించినట్లయితే ఆయనే సమస్తమును బయలుపరుస్తాడు, తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. అది స్మూత్ గా ఆశీర్వాదకరంగా జరిగించడానికి కూడా ఆయన తన కృపను మనకి ఆయన దయచేస్తాడు. కాబట్టి అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎన్నో కష్టమైన పనులతో పొద్దున లేస్తే ఎన్నో కష్టమైన పనులు ఎదుర్కోవాల్సిన పని వస్తుంది. కానీ దేవుని చిత్తం మీద ఆధారపడితే దేవుడు ప్రతి విషయంలో తన కాపుదల తన భద్రత దయచేసి ఆయన నామ మహిమార్థమై ఆయన చిత్త ప్రకారం సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగించే దేవుడు మనకున్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. కాబట్టి మనము కూడా మనకు కష్టమైన పనులు, మనం ఎదుర్కోవాల్సిన పనులు ఎంత కష్టమైనా కూడా విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా మనం సందేహింపక విశ్వాసంతో అడిగితే తప్పకుండా ఆయన మనకి చేస్తాడు. కానీ మనం అడిగేటప్పుడు కూడా ద్విమనస్కులకు ఏమైనా దొరుకునని తలంచకూడదు. అయ్యో ఇది జరగదా అని ద్విమనస్కులు డబుల్ మైండెడ్ గా ఉండకుండా సంపూర్ణంగా ఆయన చిత్తమును మనం గ్రహించినట్లయితేనే దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. దానియేలు కాలంలో కూడా మనకు తెలుసు, మరి నెబుకద్నెజరు దేవుని తెలుసుకున్నాడు కానీ సంపూర్ణంగా తెలుసుకోలేదు. తన పదవి తన అధికారము దాని మీదనే ఆయన ఎక్కువ గురి నిలిపాడు. కాబట్టి మనము దేవుని చిత్తం మీద ఆధారపడితేనే దేవుడు ఇంటర్ఫీర్ అయ్యి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే సజీవ యాగముగా ఎప్పుడైతే మనము దేవుని చిత్తమును మనం గుర్తెరుగుతామో సజీవ యాగముగా మన జీవితాలని ఆయనకి మనము సమర్పించుకుంటాము. కాబట్టి దేవుడు కూడా అడుగుతున్నాడు, రండి నా ఎద్దుకు రండి అని అడుగుతున్నాడు. కాబట్టి ఆయనే మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు మన ఆయన స్వరమును వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ నీతిమంతులుగా తీర్చబడి ఆయన చిత్తమును గుర్తిరిగితేనే అప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని దేవుని
చిత్తాన్ని మనం గుర్తిరిగి ఆయన బలిష్టమైన చేతి కింద మన దీన మనసులో ఉంటేనే అప్పుడే దేవుడు మన ఆర్తధ్వని వింటాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం అందరము ప్రభు బల ఆరాధన చేసుకునేటప్పుడు ఈ వాక్యాలు మనం చదువుతాము. ఎవడు అయోగ్యముగా తీసుకుంటే వాడు అపరాధి అవుతాడు. కాబట్టి సత్యము తెలియకుండా, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. కాబట్టి ఇప్పుడు మనం పరీక్షించుకొని, దేవా ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం అనేది తీసివేయి ప్రభా నాయన, నీ చిత్తాన్ని నా జీవితంలో బయలుపరచు ప్రభా. నేను కూడా ప్రభా నాయన ప్రతి విషయంలో తండ్రి నీ చిత్తం మీద నేను ఆధారపడి జీవిస్తాను ప్రభా. ఎందుకంటే తండ్రి నాయన నువ్వు ఒక్కడవే ప్రభా నా కొరకు తండ్రి నాయన సమస్తం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చేవు ప్రభా. నీ ప్రాణాన్ని నా కొరకు దారిపోసినావు తండ్రి నాయన. నాకు ఒక నూతన సృష్టిని కలుగు చేసినావు తండ్రి నాయన. నీ ఉచితమైన రక్షణ నాకు దయచేసినావు ప్రభా. నేను జీవించినంత కాలము ప్రభా నీ చిత్తం మీద ఆధారపడి నేను జీవిస్తాను తండ్రి. ఎందుకంటే ప్రభా నువ్వు సైన్యములకు అధిపతిగా యెహోవా తండ్రి నాయన. అంత గొప్ప దేవుడు తండ్రి నాయన. తప్పకుండా నా ప్రార్థనలు వింటావు తండ్రి నాయన. నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించుగాక అని మనం ప్రార్థించినట్లయితేనే దేవుడు తప్పకుండా తన కార్యాన్ని మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. ఇదే చదవబడిన వాక్య భాగంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో కూడా, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగమును నేను బీదలకు ఇచ్చుచున్నాను. ఎవని యొద్దనైనా నేను అన్యాయంగా తీసుకుని ఉంటే 4 గంతులు చెల్లిస్తాను అని చెప్తాడు అక్కడ జక్కయ్య. కానీ అక్కడ ప్రభువు నిలబడ్డాడు అంతే. ఏమి మాట్లాడలేదు, ఏమి గద్దించలేదు, ఏమి తన తప్పులు కూడా ఆయన చెప్పలేదు అక్కడ. కానీ ఆ హృదయములోని ఆ పశ్చాత్తాప హృదయము ఎప్పుడైతే ఆ ప్రభువుని కలుసుకున్నాడో, ఆ ప్రభువు ముందు నిలబడ్డాడో, వెంటనే గొప్ప పశ్చాత్తాప హృదయముతో మరి మాటలు చెప్పవలసిన పని వచ్చింది. నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని నడలా 4 గంతులు మరలా చెల్లింతును. 4 గంతులు. ప్రభు ఏమి చెప్పలేదు, ఏమి గద్దించలేదు. అని తన హృదయంలో ఒక పశ్చాత్తాప హృదయం కలిగి తనకు తానే ఆ మాటలు చెప్పడం మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి తన స్థితిని ఎంతో మరి కష్టపడి కూర్చుకున్నాడు. ఎంతో సంపాదించాలని ఆతురపడ్డాడు. ఎక్కడెక్కడికో పరిగెత్తుంటాడు. ఎంతెంతనో సంపాదించుకొని కూడబెట్టుకుని ఉంటాడు. కానీ ఆ యేసు ప్రభుని కలుసుకున్న వెంటనే తన హృదయంలో గొప్ప పశ్చాత్తాప హృదయము. కాబట్టి దేవా నా చిత్తము కాదు తండ్రి నాయన, నీ చిత్తమే సిద్ధింపజేయి ప్రభు అని మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. కాబట్టి మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రతిదీ, మన స్థితిగతులు అన్నీ ఆయనకి తెలుసు. మనం ఎలాగ జీవిస్తున్నాము, ఎలాగ మాట్లాడుతున్నాము, ఎలాగ ప్రయాసపడుతున్నాము అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును. జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మరి ఇంతవరకు యేసు ప్రభుని కలుసుకోక ముందు మరి జక్కయ్య జీవితము ఎంతో భయంకరమైన జీవితం, ఎంతో పాపపూరితమైన జీవితము, ఎంతో దేవునికి దూరస్తుడుగా ఉన్న జీవితము. కానీ అతడు మృతుడైన వానితో సమానముగా ఎంచబడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం, ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనములో, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే గొప్ప పశ్చాత్తాప హృదయము. దానికి ముందే యేసు ప్రభు ఆ మాట చెప్పక ముందే తన హృదయంలో గొప్ప ప్రేరేపణ కలిగి, నేను బీదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని ఉంటే చెల్లిస్తాను అని యేసు ప్రభు కలుసుకున్న వెంటనే పశ్చాత్తాప హృదయముతో మరి ఆ మాట చెప్పగలిగాడు. తన హృదయములో ఉన్న యొక్క మలినాన్ని సమస్తాన్ని దూరపరిచినందువలననే దేవుని చిత్తమును గుర్తిరిగినాడు. కాబట్టి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు స్వరమును వినే భాగ్యాన్ని మరి ఆ జక్కయ్యకి అక్కడ దొరికింది. కాబట్టి ప్రతిదీ మన హృదయం రహస్యంలో ఎరిగిన దేవుడు సమస్తముని ఆయనకి తెలుసు. కాబట్టి ఇంతకు ముందు తన మనసంతా డబ్బుల మీద పోరాటము, ఎక్కడ సంపాదించుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా,
ఏమి చేయాలా, ఏ టైంలో ఎవరిని కలుసుకోవాలా, ఇదే ధ్యాసలో ఉన్న ఆయన మరి దేవుని చిత్తం నెరవేర్చుకున్నాడు కాబట్టి ఆయన సమస్తంను విడిచిపెట్టి దేవా అని ప్రభువుని ఆయన చేర్చుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నాము. అందుకే రోమేలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనకు అందరికీ తెలుసు, పౌలు గారు కూడా అందరిని బతిమాలుతున్నాడు. ఎలాగా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా మన శరీరాలని ఆయనకి సమర్పించుకుంటేనే అప్పుడే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఉత్తమమును అనుకూలములను సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి మీర నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. ఇదే జక్కయ్య జీవితంలో కూడా జరిగిన కార్యము. సజీవ యాగముగా సమర్పించుకున్నాడు కాబట్టే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము, ఒక నూతన జీవితాన్ని మరి అక్కడ జక్కయ్య పొందుకున్నట్టు మనము చూస్తున్నాము. కాబట్టి ఇదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా భూమి మీద మీ అవయములను ధనాపేక్షను చంపివేయుడి. ఎంతో పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. ఆ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత మీ అవయములను ధనాపేక్ష చేత చంపివేయుడి అంటుంది. నిజమే, ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో, లోకం కొరకు పరిగెత్తుతామో, లోకములో ఉన్నదానికన్నీ మనం ఆశిస్తామో అప్పుడు దేవునికి సమీపంగా మనం జీవించలేము. దేవుడు తన చిత్తాన్ని కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చడు. కాబట్టి ఎప్పుడైతే సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకు సమర్పించుకుంటామో, దేవుని చిత్తం అని గుర్తిరుగుతామో అప్పుడే మనసు మారుతుంది, రూపాంతర జీవితం కూడా దేవుడు మనకి దయచేస్తాడు. మరి నోవాహు విషయంలో మనకు అందరికీ తెలుసు. మరి నోవాహు ఆ పడవలో ఉన్నప్పుడు ఆయన సంతోషించుంటాడా? అయ్యో నేను నా కుటుంబం మాత్రమే హాయిగా ఉన్నాము, మిగతా వాళ్ళు ఎలాగన్నా పోనీ అని ఆయన సంతోషించుంటాడా? ఎంతగానో ప్రజలకు ఆయన బోధించాడు, ఎన్నో వాగ్దానాలు చెప్పుంటాడు, ఎంతగానో హెచ్చరించుంటాడు. కానీ లోబడనలోని ప్రజలు అయ్యో దేవుని రూపంలో దేవుని పోలికలో చేసిన వారు నశించిపోతున్నారని ఎంతగానో ఆయన వేదన పడి ఉంటాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకందరికీ తెలుసు, ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతి ఒక్కరు ఎవరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం పొందాలనే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి మనము కూడా ఆయన రూపంలో ఆయన పోలికలో చేయబడ్డాము కాబట్టి ఆ ప్రభువు కూడా తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం గుర్తెరుగుతామో, ఎప్పుడైతే మన జీవితంలో సజీవ యాగముగా సమర్పించుకుంటామో ఆటోమేటిక్గా మనం చేసే కార్యం ఏంటంటే దేవునికి మహిమ చెల్లిస్తాము, ఆయనకు కృతజ్ఞుల జీవిస్తాము. ప్రతి విషయంలో ఆయన గణపరుస్తాము, ఆయన హెచ్చిస్తాము. అందుకే యోహాను గారు అంటారు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఆయన అక్కడ మనం చూస్తా ఉన్నామంట. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవుని గణపరచాలి. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. ఆయన చిత్త ప్రకారమే మనం ఈ లోకంలో మనము ఉంటున్నాము. కాబట్టి ప్రతి విషయంలో ఆయన గణపరిచినట్లయితే సదాకాలం ఆయన మనతో ఉంటాడు. తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చి మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము దేవునికి మహిమార్థముగా జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. మరి ఫరోకి మరి చాలా మంది తెలుసు, ఫరోకి ఎంతో మందిని చూసుంటాడు. కానీ యోసేపుని కలుసుకున్న తర్వాత దేవుని గణపరచడానికి ఆయన తెలుసుకున్నాడు. మరి దేవుని గణపరిచాడు. మనము కూడా ఎక్కడున్నా కూడా ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం జీవించినట్లయితే మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఆయన నామాన్ని గణపరుస్తారు, ఆయన్ని దేవుని మహిమపరుస్తారు. కాబట్టి యోసేపు కూడా మరి ఇక్కడ ఈ పరిస్థితిలో కూడా ఆయన చెప్పలేదు, ముందు నాకు ఉద్యోగం ఇయ్యయ్యా, నాకు సింహాసనమే, తర్వాత నీ కలల భావం నేను చెప్తాను, తర్వాత నీవు చెప్పిన పనులను నేను చేస్తానని యోసేపు కూడా అట్లా అడగలేదు. దేవుని చిత్తమును గుర్తెరాడు కాబట్టి అన్ని పరిస్థితులు తగ్గించుకున్నాడు, సహించుకున్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు.
సంపూర్ణంగా దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు, తెలుసుకున్నాడు. నా ప్రభు ఎల్ షడాయ్, ఆయన సర్వశక్తిగల దేవుడని తెలుసుకున్నాడు. కాబట్టి సమస్తమును ఆయనకు లోబడి ఆయన దేవుని యొక్క చిత్తం కొరకు ఆయన ఎదురు చూచాడు. కాబట్టి గడ్డి ఎండిపోవును, దాని పువ్వును రాలిపోవును. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత కాలము అందరికి పువ్వులాగా పరిమళ వాసనగా మనం జీవించినట్లయితేనే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి ఇదే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో, ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అందుకే ఆయన సర్వశక్తిగల దేవుడు. సమస్తమును ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తమును ఆయన కలుగు చేశాడు. ఆయన మార్గాలు కూడా ఎంతో ఆశ్చర్యకరముగా ఉంటాయి. కాబట్టి అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఆ దేవాది దేవుడు సమస్తమును విడిచిపెట్టి వచ్చి ఎన్నో అవమానములు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎంతో బాధ, కన్నీరు, వేదన, దుఃఖము అనిపించినా కూడా ఆ పరిస్థితులు కూడా దేవుని వైపే చూచాడు, దేవుని నామాన్ని గణపరిచాడు, దేవుని చిత్తమునకు ఆయన లోబడి జీవించాడు. అందుకే మృత్యుంజయ తిరిగి లేచిన దేవుడు, సమాధి గెలిచిన దేవుడు, సజీవుడైన దేవుడు, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన గణపరుస్తున్నాము, ఆయనకి చెందవలసిన మహిమను మనము చెల్లిస్తున్నాము. ఎందుకంటే మన జీవితంలో కూడా ఆయన ఈ రోజు వరకు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తన బిడ్డలుగా, తన ప్రజలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఆయన చిత్తం మీద మనం ఆధారపడుతున్నాము. కాబట్టి దేవా, ఇది నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధింపజేయి ప్రభా. దేవుని చిత్తము నా చిత్తము. కాబట్టి ఆయన మీద ఆధారపడితేనే. అందుకే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో, 24 పెద్దలు సింహాసనమందు ఆసనుడై ఉండుట వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయిచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి అవి సృజింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావము పొందు నరుకుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అందుకే ఆయన ఎల్ షడాయ్, సర్వశక్తి గల దేవుడు. సింహాసనము ఆయన మీద కూర్చున్నాడు. ఆ 24 పెద్దలు ఆ యొక్క కిరీటములు తీసి ఆయన ముందు పెట్టడము, ప్రభువా నీవే సమస్తమును సృష్టించినావు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. గనుక నీవే ఘనత, మహిమ, ప్రభావము పొందు నరుకుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీద ఎదుట వేసిరి. కాబట్టి అంత గొప్ప సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఈ రోజు మనం ఆరాధిస్తున్నాము. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ఆయనను మనం గణపరుస్తున్నాము. ఆయన చిత్తము ప్రతి విషయంలో ఆయన చిత్తం మీద ఆధారపడుతున్నాము. ఏ పని అయినా సరే, మన బిడ్డల విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, బిడ్డల యొక్క వివాహ విషయంలో కానీ, వారికి ఉద్యోగ విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవా నీ చిత్తము ప్రభా అని ఆయన పాదాల దగ్గరికి రావడానికి, అక్కడికి వచ్చినప్పుడే మనకు ఒక నూతన జీవితము. ఎలాగైతే జక్కయ్య మరి నూతన జీవితాన్ని పొందుకున్నాడో, దేవుని దగ్గర పశ్చాత్తాప హృదయంతో తను ఒప్పుకున్నాడో, మరి ఆ కుటుంబానికి ఎలాగ రక్షణ దొరికిందో, అలాగే మనము కూడా ఆయన ఆహ్వానించుకున్నట్లయితే ఆ సర్వశక్తి గల దేవుడు మన కుటుంబాలు కూడా వచ్చి మన కుటుంబంతో కలిసి సంతోషించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆయన చిత్తమును మనకు లొంగిపోవాలా. రెండవదిగా ఆయన చిత్తమును తన బిడ్డ విషయంలో తప్పకుండా ఆయన యోసేపు జీవితంలో ఎలాగైతే నెరవేర్చాడో, మరి ఫరో ఎలాగైతే ఆయన తెలుసుకున్నాడో, మరి ఫరో దగ్గర ఎంతో మంది పనిచేసి ఉంటారు, ఎంతో మందిని ఆయన చూసింటాడు. కానీ దేవుని చిత్తము యోసేపు జీవితంలో జరిగించాలని ఫరో ద్వారానే అది జరిగింది.
కాబట్టి సంపూర్ణంగా మనము సజీవ యాగముగా మన జీవితంలో ఆయన సమర్పించుకున్నట్లయితేనే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చుతున్నాము కాబట్టి ఆయనను గణపరిచే, ఆయన మహిమపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తున్నాడు. అందుకే ఆయన సర్వశక్తి గల దేవుడు, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈ రోజు వరకు మనం ప్రతి సంవత్సరం సిలువ ధ్యాన కూడికలో ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థ, ఆయన చేసిన కార్యములను బట్టే మనకి ఎంతో గొప్ప రక్షణ, ఆయన ద్వారానే మనకు సంపూర్ణ విడుదల, విమోచన, ఆయన ద్వారానే మనకు గొప్ప నిరీక్షణ. కాబట్టి ఇంకా ఎక్కువగా మన విశ్వాసాన్ని కూడా స్థిరపరచుకోవడానికి, సంపూర్ణంగా దేవుని చిత్తం మీద ఆధారపడి జీవించడానికి, ఈ రోజు వరకు కూడా ఆయన మన జీవితంలో కూడా మనం విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, సజీవ యాగముగా మన జీవితాన్ని సమర్పించినప్పుడు దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం చేయవలసింది విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలా, ఆ ప్రభు ఎవరో అని మనం తెలుసుకోవాలా, వెంటనే ఆయన మనల్ని హృదయాలు ఆహ్వానించుకోవాలా. అప్పుడే తన చిత్తాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. గొప్ప కార్యాలు ఇంకా రాబోయే రోజుల్లో, ఎటువంటి భయంకర దినాలు మనం జీవిస్తున్నాము కాబట్టి ఎటువంటి లోకంలో కూడా ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. తన బిడ్డల విషయంలో తన గొప్ప కార్యాలు చేస్తాడు. తన బిడ్డల కుటుంబముల చుట్టూ తన కాపుదల భద్రత దయచేస్తాడు. తన బిడ్డల విషయంలో తన చిత్తాన్ని నెరవేర్చి తన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్, పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు, పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు, రెక్కలపై మోసిడివాడా, రక్షణ శృంగము నీవేగా, రెక్కలపై మోసిడివాడా, రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా, నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా, 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 సన్నా హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం నా చిత్తం, దేవుని చిత్తమే నా చిత్తం, సజీవ యాగముగా మన శరీరములు సమర్పించుకున్నాం. ఆయన చిత్తము నెరవేర్చట కొరకు అన్ని వేళలా సర్వశక్తులు కూడగట్టుకొని సిద్ధపడదాం. చక్కని వాక్యం చేత దేవుని చిత్తము మన చిత్తము, ప్రభు చిత్తము మన చిత్తము. చక్కగా వాక్యాన్ని బోధించిన అమ్మగారికి హృదయపూర్వకమైన, మనస్పూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అమ్మా వందనాలండి. వందనాలండి. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఒక మాట. పరిశుద్ధుడా నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి నాయన నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభా, మరొక నూతన కలిసి నిజీవకరణ మాటలు మాకు వినిపింప చేసినందుకు నీకు వందనాలు అయ్యా. నీ చిత్తమే మా చిత్తముగా పరిగణించి మా జీవితంలో అన్వేషించుకొని పరీక్షించి తెలుసుకునే హృదయములు, మనోనేత్రములు ఇంకా మీతో ఉన్న మా అందరికి కూడా దయచేయండి అయినా. నీకే స్తోత్రం అయ్యా. నైనా ప్రభు, నాయన ఏ స్థితిలో కూడా ప్రభా, అనుకూల ప్రతికూల ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభా, నీ చిత్తమునేనైనా ప్రభా మా జీవితంలో సిద్ధించును గాక నైనా. నీకు వందనాలు అయినా. నీ చిత్తము కరుగు పరుగులు పెట్టేవారుగా, నీ చిత్తం నెరవేర్చేవారుగానైనా ప్రభా, అట్టి యొక్క సమర్పణ జీవితాలు ప్రభా మీట్లో ఉన్న మా అందరూ కూడా దయచేయమని, సారిత్ర సంఘంలో దయచేయమని
ఇగో నన్ను వాడబడుతున్న ప్రభ ప్రభ దైవజనరాలను ప్రభ దీవించండి ప్రభ, బహుగా అభిషేకించండి, మంచి ఆరోగ్యమును బలం ఇవ్వండి. ఈ మీటిని నడిపిస్తున్న దైవజనులు ప్రభ దీవించండి, నూతన ఉద్దేశములు వారి ద్వారా నెరవేర్చండి. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాయినా, నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలు మనందరి నిమిత్తము వేడుకొనిన జాన్సన్ గారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యు అండి. రండి ఇప్పుడు ఆశీర్వాదంతో తెలుగు సభ తెలుసుకున్నాము. తదుపరి హిందీ సభలోనికి ప్రవేశిస్తాము. అమ్మగారు, అమ్మగారు చెప్తాను. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధ సహవాసము ప్రతి సారథి సంఘానికి, ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడి వచ్చిన అందరికీ ప్రభు అందరికి వందనాలండి, అందరికి వందనాలు. తోడుగా ఉండును గాక.